ఇక హైదరాబాద్లో ట్రాఫిక్ టెర్రర్ అట. రోడ్ ఎక్కితే టైం ఖతం అవుతుందంటనే. స్లో ట్రాఫిక్లో దేశంలో 4వ ప్లేస్ ఉంట. 10 కిలోమీటర్ల జర్నీకి 32 నిమిషాలు పడుతుంట. కోటికి చేరువలో వాహనాలు ఉన్నాయట. వెహికల్స్కు తగ్గట్టు పెరగని రోడ్ నెట్వర్క్స్ అట. టామ్ ఇండెక్స్ షాకింగ్ రిపోర్ట్ ఇస్తుంట. సో మన ఇప్పుడు దేశంలో 4వ స్థానం ఉంట. 10 కిలోమీటర్ల జర్నీకి 32 నిమిషాలు, అంటే 1 కిలోమీటర్కి 3 నిమిషాలు పడుతుంది. ఇంకొక 2 నిమిషాలు పెరిగింది అనుకోరి సపోజు. ఇక నడుచుకుంటూ పోయింది దానికంటే 5 నిమిషాలు గట్టిగా స్లోగా వాకింగ్ చేసుకుంటూ పోయినా కూడా మనం కిలోమీటర్ నడవచ్చు 5 నుంచి 10 నిమిషాల రఫ్గా. చిన్నగా జాగింగ్ చేస్తూ 5 నిమిషాలు రన్ చేస్తాడు. మరి అట్లా ఆ లెక్క చూసుకుని నడుచుకుంటూ పోయింది నాయమాట హైదరాబాద్. ఈ బండ్లు తిరిగేటోళ్ళు ఏం చేస్తారంటే మీరు బండ్లు పని చేసి నడుచుకుంటూ పోయి అంతకంటే ఫాస్ట్గా పోతారటనే. అంటే వాస్తవానికి ఈ రోడ్ల విషయంలో ఒక విషయం చెప్పాలి. ఎల్బీనగర్ సైడ్ కావచ్చు, లేదంటే గచ్చిబౌలి సైడ్ కావచ్చు, లేదంటే హైదరాబాద్ ఎంటైర్ సిటీలో ఎక్కడైతే ఫ్లైఓవర్లు వేసారో, ఎక్కడైతే రోడ్లు విస్తరించారో ఆ పుణ్యం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదే. సో ఆయన ఫ్లైఓవర్లు వేస్తే రేవంత్ రెడ్డి వాడికి రిబ్బన్ కటింగ్ చేసిండు. ఆయన హాస్పిటల్ కడితే రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసిండు. ఆయన డబుల్ బెడ్రూమ్ కడితే 3 రంగులు మార్చి రేవంత్ రెడ్డి రిబ్బన్ కటింగ్ చేసిండు. ఆయన భవన్లు కడితే ఆయనకి పేర్లు మార్చి రిబ్బన్ కటింగ్ చేసుకుండు. సో రిబ్బన్ కటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్లో అభివృద్ధి జరిగింది కాబట్టి హైదరాబాద్లో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ఎక్కువ స్థాయిలో సీట్లు ఇచ్చారు. సో హైదరాబాద్లో ప్రజలు గమనించారు బీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ని. ఇప్పుడు అన్నగారు ముఖ్యమంత్రి అయిన కానీ నాకు తెలిసి ఏడు రోడ్లు వేయలే. ఒకవేళ ఏమైనా రోడ్లు వేసినట్టుగా ఏమైనా వీడియోలు వస్తే గయి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సగం చేస్తే ఆ మిగిలిన సగం రేవంత్ రెడ్డి చేసింది. అదే ఇది మాత్రం క్లారిటీ, దాంట్లో డౌటే అక్కర్లేదా. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు నానాటికి పెరుగుతున్నట. సిటీలో ఎక్కడైనా ఏ టైంలో అయినా వెహికల్ తీసుకొని రోడ్ ఎక్కితే కొద్ది దూరం ప్రయాణానికి కూడా గంటలు పడుతుంట. ఇది నిజమేనా? ఇప్పుడు మేజర్గా ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. కేబీఆర్ పార్క్ ఉంది కదా, ఇప్పుడు ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ రేవంత్ రెడ్డి ఏదో ఆయన రోడ్డు ప్రాజెక్టు చేపట్టింది. అది ఏం ప్రాజెక్ట్ కూడా తెలియదు నాకు. అదే అంటే 1 వే చేసిండు మొత్తానికి. ఇప్పుడు ఈ గచ్చిబౌలికి పోవాలినోడు అమీర్పేట సైడ్ నుంచి ఇట్లా పోతే తీరా ఆడ సిగ్నల్ కాడికి పోగానే జనరల్గా 300 మీటర్లు కూడా ఉండదు. 300 మీటర్లు ఉన్న జర్నీని 8 కిలోమీటర్లు చేశాను. ఈ 8 కిలోమీటర్లు మళ్ళీ 1 వేనే. ఈ 8 కిలోమీటర్లు తిరిగే గ్యాప్లో వాడు పోవచ్చు, రావచ్చు, మళ్ళీ పోవచ్చు, మళ్ళీ రావచ్చు, 4 సార్లు తిరగచ్చు. ఈ ట్రాఫిక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణ్యమే. మరి ఆడ ఏం చేస్తుండో, అది ఏం రోడ్లు ఎత్తుండో, ఏం డెవలప్మెంట్ తెలియదు. ఇంతకుముందు చూసినా దాని 4 లైన్ ఏం చేస్తాను, లేదు 4 లైన్ చేస్తావో ఇంకా ఏమైనా చేస్తావో కానీ 300 మీటర్ల డిస్టెన్స్ని 8 కిలోమీటర్ పెంచితే నిన్ను 7 దశలో మన్నెత్తి పోసి తిరుగుతున్నాడా? ఎందుక ఎంత లంగ. మంచి పనులు ఏమైనా చేస్తే సంతోషం, మీరు ఏం చేయకపోయినా పర్లేదు కానీ ఇంకా లంగ పనులు పెంచిరు ఎక్కువ అవుతున్నాయి. మరి ఎవడు దోసుకొని తింటానుకో ఏం కాదో తెలియదు. నేడు రేపు వానలట. బంగాళాఖాతంలో అల్పపీడనం అట. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తున్నట. ఎల్లుండి నుంచి తగ్గనున్న వర్షాలట. రాష్ట్రంలో సోమ మంగళవారం 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది, మాపటికెళ్ళి వర్షం పడుతున్నది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నదని వెల్లడించింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తరించనున్నాయని తెలిపింది. ఋతుపవన ద్రోణి కూడా అల్పపీడన కేంద్రం మీదుగా సాగుతుండడంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయని, దీని ప్రభావంతో 2 రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆల్రెడీ వర్షాలు అయితే పడుతున్నాయి. సో రైతులు కప్పకావు నాటుతారు. మీ అందరికీ ఎరికే, ఊర్లల్లో గ్రామాలను చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. వర్షం పడకపోతే గ్రామ దేవతలందరికీ నీళ్లు పోసి పాశం పోస్తూ ఉంటారు బండల పైన. సో వర్షాలు పడాలని చెప్పేసి గ్రామాల్లో రైతాంగం ఇది ఆనాటి నుంచి సాంప్రదాయంగా వస్తుంది. వర్షాలు పడకపోతున్న ప్రతి సందర్భంలో కప్పకావుని ఆడుతూ ఉంటారు. సో మరి ఇప్పుడు భగవంతుని దయలో మళ్ళీ 2 రోజులు వర్షాలు పడతాయట. ఇప్పుడు గ్రామాలలో రైతులకి ఏం పని లేదు, మంచిగా చెట్ల కింద కూర్చొని పొలాలు ఎట్లా ఆగమవుతున్నాయి, ఎట్లా బాధపడుతున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా సంఖ్య నాకు ఇచ్చింది వాళ్ళని, ఇవన్నీ విషయాలు చర్చ పెడుతున్నాడు కూర్చొని. రైతుల్ని పట్టించుకోరే.